ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తనకి ఏ బాధ్యత ఇచ్చినా కానీ దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా అంటే ఉద్యమ నేపథ్యం ఉన్నప్పుడు దానికి ఎట్లా న్యాయం చేయడం, తన శాసనసభ్యునిగా తన బాధ్యతలు ఆ సిద్దిపేట ప్రాంతానికి సేవ ఎట్లా చేయడం, ఒక రాష్ట్ర మంత్రిగా మరి గతంలో కూడా చూశారు. ఈరోజు పుష్కలమైనటువంటి నీళ్లు మనకు వస్తున్నాయంటే వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే వారు చేసినటువంటి కార్యక్రమాలు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా మరి హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత మీరు చూస్తే ఈరోజు కార్పొరేట్ సెక్టర్ అంతా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు భయపడుతున్నారు. రేపు భవిష్యత్తు ఇట్లనే దూసుకొని ముందుకెళ్తే ప్రభుత్వం మేము హాస్పిటల్ బంద్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఒక భయం మరి వాళ్ళలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి పేదరికం ఉన్నటువంటి రాష్ట్రం, రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం, ఈ మధ్యలో లేనిపోని రోగాలు కూడా వస్తున్నటువంటిది ఈ దేశంలో చూస్తున్నాం. అసలు కరోనా వైరస్ వస్తుందని ప్రపంచమంతా మరి మాస్కులు పెట్టి తిరుగుతామనుకొని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వారికి అభద్రతా భావంతో దోపిడీ వ్యవస్థకు కూడా గురైనటువంటి సందర్భం చాలామంది పేషెంట్స్. మరి ఆ రోజు మంత్రి గారు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత ఎంత ధనవంతుడైనా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్ అయింది ఆ రోజు. అంటే ఇవన్నీ మన గర్వ కారణాలు. ఎందుకంటే ఈరోజు మోడర్న్లో ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ మీరు చూస్తే ఉస్మానియా కానీ, నీలోఫర్ కానీ, గాంధీ కానీ, నేమ్స్ కానీ ఎక్కడ చూసినా కానీ మరి హాస్పిటల్స్లో అడ్వాన్స్ టెక్నాలజీతోని ఈరోజు ప్రజల్ని వారి యొక్క ఆరోగ్య పరిరక్షణని చేయడానికి మరి వారు చేస్తున్నటువంటి కృషికి మీ అందరి పక్షాన వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది మన ద్వారా ప్రజలకు మేలు జరగాలి, సమాజానికి మేలు జరగాలి అనేటువంటి ఆలోచన ఉంటే దాంట్లో ఎన్ని వండర్స్ జరుగుతాయో మనం చూస్తున్నాం. మొన్ననే మీకు 108 వాహనాలు కూడా మరి అదేవిధంగా చాలా కార్యక్రమాలని ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి నేను చాలామంది డాక్టర్స్తోని మరి ప్రైవేట్ హాస్పిటల్స్తోని చాలామందితో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఒకటే, ఇంత అద్భుతాలు తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఇట్లా అద్భుతాలు జరిగితే తప్పకుండా ఈ యొక్క దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శం అవుతుంది మన రాష్ట్రం అని వారు చెప్పినటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి నేను హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎవరైతే ఆర్గన్కు డొనేట్ చేసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో మీ ద్వారా ఈ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసేది తప్పకుండా మన జీవితంలో మరి లాస్ట్ మజిలీకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం పరమపదించినప్పుడు మన యొక్క ఆర్గన్స్ ఇతరులకు ఉపయోగపడతాయంటే తప్పకుండా దానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి నిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ రిజిస్ట్రేషన్స్ అవన్నీ జరుగుతాయి కాబట్టి తప్పకుండా మరి ప్రజలు కూడా దీంట్లో అవేర్ అయి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఎవరైతే అవయదానం చేసినటువంటి వారి కుటుంబ సభ్యులని సన్మానించడం, వాళ్ళని గౌరవించడం నిజంగా మన యొక్క గౌరవాన్ని డెఫినెట్గా ఈ ప్రభుత్వ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.